సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవిఎస్ సినిమాగ్రఫీ. నా పేరు వినీల్. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే, మీరు నా థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా, సూపర్ గా వచ్చిన ఫోటో. ఇక్కడ అలాగే ఫోటో ఇస్తే చూడండి, సూపర్ గా ఉంది కదా, షాడోస్ ఇట్లా హైలైట్ ఇట్లా నిజంగా అక్కడనే దిగినట్టు ఉంది కదా. అలా మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసేయాలి. ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అనేది అర్థమవుతుంది. నేను ఏమేమి అడ్జస్ట్మెంట్ చేసినా, ఇలా షాడో ఇవన్నీ క్రియేట్ చేసినా మీరు చూడాలి, అప్పుడే మీకు అనేది అర్థమవుతుంది బ్రీఫ్. అందుకే ఈ వీడియో మొత్తం మనం చూసాను ఫ్రెండ్స్. అలాగే నిన్న కూడా ఒకటి సూపర్ ఫోటో ఎడిట్ చేసి ఆ వీడియో కూడా పెట్టేసిన. ఆ వీడియో చూడకపోతే మీరు అనేది చూసేయండి. ఆ ఫోటో కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా మీరు కూడా చేసుకోవాలంటే ఆ వీడియో మొత్తం అనేది చూసేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఆ వీడియో పైన ఐ కార్డ్ లో ఇస్తాను, అలాగే మీరు నా ఛానల్కి వెళ్ళేసి చూడొచ్చు. అలాగే ఆ వీడియో ఎలా ఉందో లాస్ట్ కి ఒక లైక్ అని ఇచ్చేసేయండి, ఒక నచ్చకపోతే ఒక డిస్లైక్ అని ఇచ్చేసేయండి. కామెంట్ మాత్రం ఏదో ఒకటి ఇవ్వండి. మీకు ఏమైనా ఎడిటింగ్ గురించి కావాలంటే నాకు కామెంట్ చెప్తే నేను దాని గురించి అనేది ఎడిటింగ్ చేస్తా. అలాగే ఇప్పుడు నేను చేసి ఇవాళ చేసే ఎడిటింగ్ ఉంది కదా, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ PNG లింక్ మీకు కావాలి అంటే కింద లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉన్నది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటూనే మీరు ఒక పేజ్ కి వెళ్తారు. అక్కడ నుంచి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది దాని మీద ఒక సపరేట్ వీడియో చేశాను. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే పక్కకున్న ఐ కార్డ్ లో ఉంటది. సో ఫ్రెండ్స్, అలాగే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లింకులు ఇవన్నీ జిప్ ఫైల్ లో ఉంటాయి. ఆ జిప్ ఫైల్ పాస్వర్డ్ అని ఉంటుంది. దానికి ఆ పాస్వర్డ్ మీరు కొడితేనే అనేది ఓపెన్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈ వీడియో మొత్తం అనేది చూసేయాలి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇక్కడ మధ్యలో స్క్రీన్ మీద అనేది జిప్ ఫైల్ పాస్వర్డ్ అనేది వస్తుంది, అన్ని స్మాల్ లెటర్స్. ఆ పాస్వర్డ్ కొడితే మీరు అనేది జిప్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఆన్లైన్ ఎడిటింగ్ కూడా చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కాంటాక్ట్ కావచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే మీద అవుతుంది. ఇంకా నేను చెప్తున్నాను 8919450221. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కావాలో చెప్తే నేను దాని గురించి చెప్తాను. మనీ ఎంతనో, ఫ్రీ అయితే కాదు, మీరు అయితే నన్ను కాంటాక్ట్ అయ్యి అడగండి. అలాగే నేను వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసినా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి నన్ను అడగచ్చు. అలాగే నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. నేను ముందుగా పోస్ట్ అనేది పెడతా. ఆ పోస్ట్ లో మీకు ఏమైనా ఫోటో నచ్చితే దాని మీద ఎడిటింగ్ చేయమంటే నేను ఎడిటింగ్ చేసేసి యూట్యూబ్ లో పెడతా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరన్న వీడియోలు మీకు కావాలి అంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ నొక్కండి, అప్పుడే నేను ఏ వీడియో పెట్టేసినా వీడియో నచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నచ్చకపోతే ఒక డిస్లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కానీ కామెంట్ మాత్రం ఇవ్వడం మాత్రం అస్సలే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మర్చిపోకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. సో ఫ్రెండ్స్, వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇది మా బ్యాక్గ్రౌండ్. మా ఫోటో అయితే పెట్టేసుకుందాం. మీరైతే పెట్టారు, ఆ ఫోటో అయితే పెట్టేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలో మీకు తెలియకపోతే దాని మీద సపరేట్ వీడియో చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అలాగే పైన ఐ కార్డులో ఉంటుంది. అలాగే ఛానల్కి అయితే వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్, ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు షాడో మీద క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్కి వెళ్ళండి. నేను ఎలా చేస్తున్నా అలా అయినా ఇచ్చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఏం చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి రైట్ నొక్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు షేడ్ కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. దానికోసం ఎఫెక్ట్స్కి వెళ్ళిన తర్వాత కలర్స్కి వెళ్ళిన తర్వాత కాన్స్ట్రాక్ట్కి వెళ్ళండి. దీని అడ్జస్ట్మెంట్ అనేది మొత్తం అమౌంట్ అనేది 0 పెట్టిన తర్వాత ఎరేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మల్టిప్లై నొక్కిసిన తర్వాత డ్రెస్ సైజ్ తక్కువ పెట్టేసుకొని ఇక్కడ అనేది ఇచ్చేసుకోండి. డ్రెస్ మీద ఇచ్చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే డార్క్ నొక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి 12 అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన షర్ట్ అనేది బ్లాక్ అయింది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేయండి. సో ఫ్రెండ్స్, ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి టూల్స్కి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్
కాన్స్ట్రాక్ట్ ఇంకా హైలైట్ షాడో అనేది తక్కువ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ పెట్టిన తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేసేసి ఇన్వర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నా సేమ్ మీరు కూడా అలానే అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. అయితే ఫాస్ట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు అన్నీ కొంచెం తగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ టూల్స్కి వెళ్ళి అడ్జస్ట్మెంట్కి వెళ్ళి బ్రైట్నెస్ మెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్వర్ట్ నొక్కేసిన తర్వాత రెజల్యూషన్ మీద క్లిక్ చేసేసి నేను ఎలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాం అలా చేసేసుకొని ఇప్పుడు నేను ఎలా ఇస్తున్నో అలా అనేది మీరు ఫోటోకి అనేది బ్రైట్నెస్ హైలైట్ అనేది చేసుకోవాలి. సేమ్ నేను ఎలా చేస్తున్నో మీరు అలానే వేసుకోవాలి. మీ ఫోటో అనేది సూపర్గా లుక్ అనేది వస్తుంది. ఫేస్ మీద గిట్లా నేను ఎక్కడెక్కడ ఇస్తున్నో అక్కడైతే మీరు ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం ఉన్న కాడ కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 16 పెట్టేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా, ఇక్కడ నుంచి రైట్ నొక్కేషన్. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మన ఫోటో అనేది ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫెదర్ ఉంటుంది కదా బర్డ్స్ వింగ్స్ది అనేది యాడ్ చేసుకుందాం. ఇవి దీని లింక్ అనేది ఆ జిప్ ఫైల్లో ఉంటుంది, మీరు అనేది డౌన్లోడ్ చేసేసుకోండి. ఆ పాస్వర్డ్ కొట్టేస్తే మీకు అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు బ్రెయిన్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే డార్క్ నొక్కేసేయండి, మల్టీప్లై నొక్కేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా, ఇలా జూమ్ చేసుకొని ఒక నిమిషం ఇలా అయితే ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకున్నారు కదా, ఒకసారి బ్లర్ ఇప్పుడు మనం దీనికన్నా కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అని ఇచ్చేద్దాం. ఇలా ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేయండి. సో ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది కదా, ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేయండి. సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ ఫోటోకి వెళ్ళండి. యాడ్ ఫోటోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తా. ఇదన్నా యాడ్ చేసేసుకోవాలి. ప్లేన్లోకి వెళ్ళేసి ప్లేన్లోకి ఇలా జూమ్ అనేది చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేయండి. సో ఫ్రెండ్స్ ఇలా అనేది ఎడిట్ అయిపోయింది మన ఫోటో. ఇప్పుడు అనేది నా లోగో యాడ్ చేసుకుంటా. మీరు మీ ఓన్ లోగో క్రియేట్ చేసుకోవాలంటే దాని మీద సపరేట్ వీడియో ఆన్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అనేది చూసేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది నా లోగో. అయితే ఇది యాడ్ నొక్కేస్తా, ఇక్కడ పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి రైట్ నొక్కేస్తా. దీన్ని ఏం చేస్తారంటే డ్రాయింగ్ టూల్కి వెళ్ళేసి సేవ్ చేసేస్తా. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆటోడెస్క్ స్కెచ్లోకి వెళ్ళేసి మనం ఏర్ అనేది స్టైల్ అనేది చేంజ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్ళిపోదాం. మనం ఆటోడెస్క్ స్కెచ్లోకి వచ్చేసినాం. తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ బ్రష్ సెలెక్ట్ చేసేసుకోండి. ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత 3.2 అనేది సైజ్ పెట్టేసుకోండి. 26, 29 ఫ్లో స్ట్రెంత్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసిన తర్వాత ఇక్కడ చిన్న కింద డాట్ కనబడుతుంది, దాని మీద క్లిక్ కలర్ అనేది బ్లాక్ అనేది ఇట్లా కిందకన్నా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా అనేది మీరు అనుకోవాలి. చూస్తారు కదా, ఇలా అనేది మీరు అనుకో. ఇది కనబడుతుంది కదా, దేని మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ నొక్కేయండి. హెచ్డీలో సేవ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి సేవ్ అని నొక్కేసేయండి. ఇలా సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లైట్ రూమ్కి అనేది వెళ్ళిపోదాం. అక్కడ ఎలా చేయాలో చూపిద్దాం. లైట్ రూమ్కి వచ్చేసినాం కదా, ఈ ఫోటో అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ జిప్ ఫైల్లో ఉంటుంది. ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకొని లైట్ రూమ్ అనేది షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి కాపీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఖాళీగా ఉన్న దాని మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ నుంచి రైట్ నొక్ వేయాలి. రైట్ నొక్ వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేసాం కదా ఆ ఫోటో ఎడిట్ చేసాం కదా ఈ ఫోటో మీద క్లిక్ చేసేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి పేస్ట్ సెట్టింగ్స్ నొక్కాలి. అక్కడ ఏమైతే మనం సెట్టింగ్స్ చేసామో ఆ సెట్టింగ్స్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే సూపర్గా ఉంది కదా, ఫోటో కూడా సూపర్గా అనేది ఎడిట్ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ నొక్కండి. అప్పుడు ఏవైతే వీడియో పెట్టేస్తానో ఆ వీడియోస్ అనేది మీకు అన్నీ వచ్చేస్తాయి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, నచ్చకపోతే ఒక డిస్లైక్ అనేది చేసి కామెంట్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకున్నాం. అంటే దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.